ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ నెల మనకి సూర్యగ్రహణం ఉందంటున్నారు. అంటే పంచాంగంలో ఎక్కడ చూసినా కూడా కనబడటం లేదు. ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలండి? మనకి వర్తిస్తుందా అసలు? సూర్యగ్రహణం అనేది 8వ తారీఖు ఉందమ్మా గ్రహణం. అయితే ఏమిటంటే మన దేశంలో అయితే లేదు, ప్రత్యేకంగా చెప్పాలంటే. ఇది ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో మాత్రం ఈ సూర్యగ్రహణం అనేది వర్తిస్తోంది. చాలామంది అనుకుంటూ ఉంటారు సూర్యగ్రహణం అంటే సూర్యుడు అంటే ప్రపంచానికే సూర్యుడు. ఆయన ఇక్కడ ఒక చోటే భగవంతుడు అని కాదు, ఎక్కడికి వెళ్ళినా సూర్యరశ్మి సూర్యకిరణాలు భూమి మీద పడుతూనే ఉంటాయి. అందువల్ల అది కాలాన్ని బట్టి సూర్యుడు మనకి రాత్రిగాను పగలగాను ఎలా అయితే వస్తుందో ఆ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఆ సూర్యగ్రహణం అనేది మనకి వర్తించట్లేదు. కాబట్టి సూర్యగ్రహణం అనేది అందరికీ ప్రపంచ దేశాలన్నింటికీ దీని ఎఫెక్ట్ అనేది మాత్రం ఒక 70% 60% వరకు కూడా ఖచ్చితంగా మనకు ఉంటుంది. అయితే ఏమిటంటే ఈ సూర్యగ్రహణం ఇక్కడ మన దేశంలో మనకి లేదు కాబట్టి మనం పెద్దగా నియమం పాటించవలసిన అవసరం లేదు. అయితే ఏ గ్రహణం అయినప్పటికీ కూడా ఆ గ్రహణం యొక్క వ్యవధి మినిమం 40 రోజుల పాటు ఉంటుంది. ఈ 40 రోజుల్లోపు ఎవరున్నా సరే, ఇప్పుడు అమావాస్య నాడు వస్తుంది గ్రహణం అనేది. ఈ అమావాస్య నాడు గ్రహణం రావడం వల్ల ఆ అమావాస్య నాడు నియమాలు పాటిస్తూ ఉంటే అమావాస్య గ్రహణం సమయంలో గ్రహణ నియమాలు అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ సహజంగానే గ్రహణం వస్తుంది అనేసరికి ఏం చేస్తారు, ఆ గ్రహణం పట్టే సమయానికి స్నానం చేయటం, అలాగే ఆ గ్రహణ సమయంలో అనుష్ఠాన జపాదులన్నీ చేసుకోవడం, గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం చేయటం, ఒకవేళ ఏ నక్షత్రంలో పడుతోందో ఆ నక్షత్రానికి తగు శాంతులు చేసుకోవటం, అట్లాగే సూర్యగ్రహణం కాబట్టి గోధుమల దానం ఇవ్వటం, అట్లాగే రాహుగ్రస్తం అయితే మినుములు, కేతుగ్రస్తం అయితే ఉలవలు దానం ఇవ్వడం అనేది గ్రహణంలో మనకు ప్రత్యేకంగా చెప్తున్నారు. అట్లాగే సూర్యగ్రహణం కాబట్టి సూర్యబింబం దానం ఇస్తారు, అట్లాగే నెయ్యి దానం ఇస్తారు, పాలు పెరుగు దానం ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటితో పాటుగా స్వయంపాక దానం, వస్త్రదానం, ఇట్లాంటివి ఎర్ర వస్త్రదానం చేయడం సూర్యగ్రహణం కాబట్టి. చంద్రగ్రహణం అయితే తెల్ల వస్త్రం దానం చేస్తూ ఉంటారు. సూర్యగ్రహణం సూర్యుడికి ఎరుపుగా ఇష్టం కాబట్టి ఎర్ర వస్త్రాలు దానం చేయడం, ఇలాంటివన్నీ గ్రహణంలో చేసే నియమాలు అవన్నీ కూడా. అయితే ఇది అమెరికా దేశం ఇత్యాది దేశాల్లో కనిపిస్తోంది, మన దేశంలో మనకి లేదు. మనకి లేకపోవడం వల్ల ఈ నియమాలను మనం పాటించక్కర్లేదు. అయినప్పటికీ కూడా మిగతా దేశాల్లో ఏ దేశాల్లో అయితే గ్రహణం కనిపిస్తోందో ఆ దేశంలో ఉండేవారు ఆ నియమాలు పాటించాలి. అంటే మనకి చెప్పాలి అనుకుంటే ఇది కలియుగంలో భూమండలం అంతా ఒకటే భాగం. ఈ దేశాలు అనేవి మనం విభజించుకున్నాం. అందువల్ల ఈ దేశాలు అనేవి విభజించుకోవడం వల్ల పలానా చోట కనిపిస్తుంది, సమయాన్ని బట్టి సమయానుకూలతను బట్టి. అంటే మన దేశంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు గ్రహణం పడితే ఆ పట్టు విడుపు అనేవి మనకు ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ మనకు ఆ టైంలో పట్టట్లేదో ఈ ప్రాంతంలో మనకు ఆచరణలో లేదు. ఎందుకంటే మిగతా దేశాల్లో సూర్యుడు వెళ్తూ ఉంటాడు, ఒక్కొక్క చోట ఒక్కొక్క సమయం మారుతూ ఉంటుంది. ఇప్పుడు అహ్మదాబాద్కి వెళ్ళాం అనుకోండి, సూర్యాస్తమయం 7:30కి సాయంత్రం. మనకి ఇక్కడ సూర్యాస్తమయం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 6:30 6:30 ఆ టైం. అంటే అక్కడికి ఇక్కడికి గంట డిఫరెంట్ కనపడుతుంది. అంటే కాల వ్యవధి మారిపోవడం వల్ల సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, సంచారం, సూర్య సంచారం. సూర్యుడు యొక్క రథసారథి అనూరుడు అంటే ఆయనకి కాళ్ళు ఉండవు. కాళ్ళు లేకుండానే ఆయన సూర్యు యొక్క రథం తోలదు. ఏకాశ్వమేక యోజనం ఏక చక్రమేక దురం. ఒకటే చక్రం, ఏకాశ్వం, ఒకటే అశ్వం, దాని పేరు సప్తాశ్వం అని పేరు. అంటే 7 గుర్రాలు ఉంటాయి సూర్యుడు అని చెప్పేసినని మనకి ఫోటోల్లో వాటిలో చూపిస్తున్నారు, కానీ అది శాస్త్రం అయితే కాదు. ఒక గుర్రం మీదే స్వామి ఉంటాడు, ఆ గుర్రం పేరు సప్తాశ్వం అనే పేరు. ఆయన అనూరుడు అని ఆయన రథసారథిగా ఉంటాడు, సూర్యుడు వెళ్తూ ఉంటాడు. అందువల్ల ఏకాశ్వం ఏక యోజనం, ఒక యోజన దూరం సమయానికి, ఒక నిమిషానికి 1 యోజనం దూరం వెళ్ళిపోతాడు. అంత స్పీడ్గా వెళ్తూ ఉంటాడు, ప్రయాణం చేస్తూ ఉంటాడు సూర్యుడు. అందువల్ల ఈ ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చేస్తాడు ఒక రోజు అయ్యేలో. అందువల్ల ఆ సూర్యుడు ఎక్కడైతే కనిపిస్తూ ఉంటాడో ఆ ప్రాంతవాసులకు మాత్రమే సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది మనకు ఉంటుంది. అయితే ఇది రేవతి నక్షత్రం మీనరాశిలో అవుతోంది ఆ గ్రహణం అనేది. అందువల్ల మనం పాటించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్త కొద్దీ ఎవరైనా చేసుకుందాం అనుకుంటే ఆ రేవతి నక్షత్రం మీనరాశి వారు నేను చెప్పిన నియమాలు పాటించి
చక్కగా రుద్రాభిషేకం చేసుకుని ఆ దానాదులు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం కాబట్టి సూర్యుడికి గోధుమల దానము, అట్లాగే సర్పదానము ఇవి చేసుకుంటే ఆ దోషాలు తొలగి ఇంకా అనుకున్న, ఎందుకంటే ఎఫెక్ట్ అనేది వాళ్ళకి తగలకుండా, ఎందుకంటే ఎక్కడో ఏదో జరుగుతోంది అంటే అందులో భాగంగానే మొత్తం భూప్రపంచంలో భూమండలో భాగమే కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఒక 10% 20% ఆ నక్షత్ర జాతకులకి వస్తుంది. అందువల్ల రేవతి నక్షత్ర జాతకులు కొంచెం జాగ్రత్త వహించి ఈ గ్రహణ సమయంలో గ్రహణం వెళ్ళిన తర్వాత అయినా మర్నాడు ఉగాది నాడు చక్కగా బ్రాహ్మణ పిలుచుకొని బ్రాహ్మడికి దాన ధర్మాదులు అవి ఇవ్వడం ద్వారా ఆ యొక్క దాన దోషాలు అవి తొలగి సుఖంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఈ గ్రహణం అనేది చాలామంది అపోహపోతుంటారు. గ్రహణ శూల నాడు ఉగాది వచ్చింది. ఉగాది గ్రహణ శూల నాడు మామూలుగానే ఏ పని ఏ శుభకార్యం చేయరు కదా, మరి ఎందుకు ఉగాది అని చాలామంది అపోహపోతున్నారు. కొందరు 8వ తారీఖే చేయండి, కొందరు 9వ తారీఖు చేయండి అని ఇట్లా అనేక రకాలుగా వింటున్నారు వార్తలు. ఇందుకే అవాస్తవికం అంతా కూడా. మనకి ఏమిటంటే పండగ ఏ రోజు వస్తే అదే రోజు పండగ జరిపాలి, అదే మన శాస్త్ర ధర్మం. మనకి ఉగాది పండగ వచ్చింది 9వ తారీఖు కాబట్టి ఆ రోజునే నిర్మోహమాటంగా మనకి గ్రహణశూల అనేది మనకి వర్తించదు. ఒకవేళ గ్రహణశూల ఉన్నప్పటికీ కూడా ఆ రోజే ఉగాది పండుగ జరిపించాలి. ఒకవేళ ఇక్కడే గ్రహణం జరిగింది అన్నా సరే ఖచ్చితంగా ఆ ఉగాది పండుగ నాడే ఉగాది జరుపుకోవాలి అందరూ కూడా. ఈ గ్రహణం గురించి అపోహలు పోవాల్సిన అవసరం లేదు, మనకైతే ఇబ్బంది లేదు. ఈ రేవతి నక్షత్రం పడుతుంది కాబట్టి రేవతి నక్షత్రం మీనరాశి జాతకులకు మాత్రం నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఒక్క రాశి వారికి ఆ ఒక్క రాశి వారికి సరిపోతుంది. ఎందువల్ల అంటే అదే గ్రహణం ఇక్కడ పడితే 4 రాశులు 3 రాశుల వారికి ఎఫెక్ట్లు ఉంటాయి. ఇక్కడ పట్టట్లేదు కాబట్టి ఆ నక్షత్రం వాళ్ళు మాత్రం పాటిస్తే సరిపోతుంది. అది కూడా వాళ్ళకి ఒక 20% వరకు మాత్రం ఎఫెక్ట్ అనేది ఉంటుంది, 80% ఉండదు. ఎందుకంటే ఇక్కడ వర్తించట్లేదు కాబట్టి ఆ 20% ఎఫెక్ట్ కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ఆ నియమాలు పాటిస్తే సరిపోతుందని. గురుగారు, ఇప్పుడు గర్భవతులు ఉంటారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? వాళ్ళు కూడా ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్త వహించాలి. అయినా గ్రహణ సమయం అనేది ఏమిటంటే మనకి రాత్రి సమయంలో వస్తుంది. అది మనకి రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళు పడుకుని నిద్రలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్ద నియమాలు పాటించవలసిన అవసరం లేదు. మామూలుగా గ్రహణ సమయంలో అయితే గర్భవతులు బయట తిరగకూడదు అని, ఎందుకంటే ఆ గ్రహణం మొర్రి అనేది పడుతుందని శాస్త్రం. దానివల్ల పుట్టే పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. అందువల్ల ఆ గర్భవతులు బయటకు రాకుండా ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు.